వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గట్కేసర్ సర్కిల్ ఔషాపూర్కి చెందిన లెఫ్టినెంట్ కల్నల్ పేద కుటుంబంలో జన్మించిన అనాసరి అనూప్ ఖటోరా శ్రమను నమ్ముకుని దేశ సేవ చేసే ఉన్నత స్థాయికి తెలుగు రాష్ట్రాల నుండి ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ వంటి కఠిన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి నేడు లెఫ్టినెంట్ కల్నల్ స్థాయికి ఎదగడం ప్రతి యువతకు స్ఫూర్తిదాయకమని మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి అన్నారు. ఇది తమ గ్రామానికే కాదు యావత్ రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు. మంగళవారం నాడు అనాసరి అనూప్ నివాసానికి వెళ్లి వారి తల్లిదండ్రులు అనాసరి రాములు భాగ్యతో పాటు లెఫ్టినెంట్ కల్నల్ అనూప్ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించారు. అనంతరం వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని బహుకరించి మిఠాయిలు తినిపించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా చిన్నతనం నుంచే రాములు గుడిసెలో నివసిస్తూ ఎన్నో కష్టాలు ఎదుర్కొని పిల్లలను చదివించారు. క్రమశిక్షణతో మంచి విలువలతో పెంచి దేశానికి సేవ చేసే స్థాయికి తీసుకువెళ్లడం నిజంగా ప్రశంసనీయమైన విషయం. ఇలాంటి తల్లిదండ్రులే సమాజానికి గొప్ప సంపద అని అన్నారు. భారత్ మాతాకి జై. మన మేడ్చల్ నియోజకవర్గం మన గట్కేశ్వర ప్రాంతంలో ఔషాపూర్ గ్రామానికి చెందాను. నా చిన్ననాటి నా తమ్ముడు మిత్రుడు రాములు దంపతులకు అనూప్ అంటే దాదాపు 21 సంవత్సరం ఉన్నాడు. 17 సంవత్సరాలకే ఏదైతే లెఫ్టినెంట్గా అంటే ఆర్మీలో జాయిన్ అయ్యి మొన్ననే ఆయన ఇక ప్రాంతం రావడంతో నేను అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఎందుకంటే చిన్న ఉన్నప్పటి కలిసిపోయిన ఇటువంటి కొడుకుని కన్నందుకు తల్లిదండ్రులకు నేను హ్యాట్సప్ చెప్తూ అనూప్ కూడా ఈరోజు యువతకు ఆదర్శం, ఈ మేడ్చల్ నియోజకవర్గానికి ఆదర్శం అను. ఎందుకంటే లక్షల మంది ఆ ఎగ్జామ్ రాసినప్పుడు నువ్వు ఒక్కరివి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక్కరివి సెలెక్ట్ అయినందుకు చాలా గ్రేట్. నీ గురించి ఇప్పటికీ చాలామంది చెప్పిన ఇక ముందు కూడా నువ్వు ఇక్కడ ఈ ప్రాంతంలో నీ లైఫ్ నువ్వు ఉండే విధానం, నువ్వు దేశం కోసం చేసే సేవలు అందరికీ ఆదర్శమని నేను తెలియజేస్తూ నేను గెలవడం ఈరోజు నీకు సన్మానం చేయడం అయితే గొప్ప అవకాశం. నువ్వు దేశం కోసం పనిచేస్తున్నందుకు మరొకసారి నీకు అభినందన తెలియజేస్తూ నువ్వు మరిన్ని ఉన్నత శిఖరాలకు ఈరోజు ఆర్మీలో ఎదిగి దేశానికి సేవ చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై.